సార్ జగన్మోహన్ రెడ్డి గారికి రిలీఫ్ వచ్చినట్టేనా సార్ కారు అంటే దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా కారు ప్రమాదంలో, అంటే కారు ఆయన ఏదైతే కారు ప్రయాణిస్తున్నాడో ఆ కారు యాక్సిడెంట్ జరిగిందని, ఒక వ్యక్తిని కారు తొక్కేయడం వల్ల వారు చనిపోయినారని, ఇందుకు డ్రైవర్ పైన A1 A2గా ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఈ కేసును సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్కి రిలీఫ్ పిటిషన్ చాలా తేడా ఉంటాయి. చాలామంది ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి క్వాష్ పిటిషన్ వేసింది భయపడి అని, అంటే అరెస్ట్ చేసేస్తారని భయపడిపోయి క్వాష్ పిటిషన్ వేశారని. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్ వేసింది భయపడి కాదు, హెచ్చరించడానికి, ఒక రకంగా భయపెట్టడానికే. ఎందుకంటే ఎలా పడితే అలా కేసులు పెడితే అసందర్భంగా, అసహజంగా, సాంకేతిక అంశాలతో సంబంధం లేకుండా కేసు పెడితే ఇబ్బంది పడతారని హెచ్చరిక, భయం పెట్టడానికి ఆయన కేసు వేసాడు, తాను భయపడడానికి కాదు. ఎవరైనా కేసు పెడితే ముందస్తు బెయిల్ ఇట్లా అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ ఇలా క్వాష్ పిటిషన్ వేశాడు. క్వాష్ పిటిషన్లో ముందస్తు బెయిల్ ఉండదు, మొత్తం FIRనే క్వాష్ చేయమని. అంటే ఆయన ధైర్యం అది, ఎందుకంటే ఈ కేసు ఇల్లీగల్ కేసు అనేసి. నేను మొదటి నుంచి ఆ కేసు పెట్టినప్పటి నుంచి ఈ కేసు నిలబడదనే అభిప్రాయంతో బలంగా ఉన్నా. కారణం ఏంటంటే అది ఏమి జరిగింది, ఎవరు బాధ్యులు, నిజంగా కారు కింద పడిపోయారా లేదా, పేక, వాటి జోలికి నిలలేదు. ఒక కామన్ సెన్స్తో ఆలోచించిన కొన్ని ప్రశ్నలతో ఈ కేసు నిలబడదని నాకు ఒక అంచనాకు వచ్చాం. ఎందుకంటున్నానంటే సెక్షన్ 105, సెక్షన్ 106 ఇది తీవ్రమైన నేరం. అంటే వాహనం నడుపుతున్న వాళ్ళు ఉద్దేశపూర్వకంగా గాయపరచాలని లేదా మట్టుమాయం చేయాలని, ఏదైనా సరే ఇంటెన్షనల్గా చేసేదాన్ని ఈ సెక్షన్లో పెడతారు. అంటే ఉద్దేశపూర్వకంగా చేయడం. కారు ప్రమాదాలు, వాహన ప్రమాదాల్లో నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ అనేది ఎప్పుడూ కేసులు పెడుతుంటారు. ర్యాష్ డ్రైవింగ్ ఆర్ నిర్లక్ష్యం, దీనివల్ల ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం అనేది జరుగుతుంది. దీని ద్వారా జరిగే పరిణామం ఏంటంటే ఇది బెయిలబుల్ కేసు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్ష పడుతుంది రుజువు అయితే. కానీ 105, 106 అనేది ఉద్దేశపూర్వకంగా, టార్గెటెడ్ ఓరియంట్గా చేసే వాళ్ళని, ఇంటెన్షనల్గా చేసేదాన్ని 105, 106. ఇంటెన్షనల్గా చేయడం అంటే ఇప్పుడు ఉదాహరణకు నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసే క్రమంలో చనిపోయినారనుకోండి, ఒక రకమైనటువంటి శిక్ష ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా జరిగిందంట చేస్తే అది ఉద్దేశం కాబట్టి అటెంప్ట్ మర్డర్గానే భావించి ఖచ్చితంగా వారికి నాన్ బెయిలబుల్ కేసు ఉంటుంది, ఎక్కువ రోజులు శిక్ష పడుతుంది. ఇక్కడ 105 ఊరికే పిచ్చి పిచ్చి సెక్షన్లన్నీ పెడుతున్నానని కూడా తీవ్రంగా మాట సార్, దాన్ని ఎట్లా చూడొచ్చు? అది ఖచ్చితంగా ఈ పాయింటే వస్తుండేది. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది అనేది మొత్తం మనం రిపోర్ట్లో చూడాలి. కానీ నాకు అనిపిస్తుంది పదజాలాలు ఎలా ఉన్నా 105, 106 నాటకం అమికల్లుగా, ఇంటెన్షనల్గా. అంటే ఇంటెన్షనల్గా ఏంటి, అక్కడ ఎవరైతే చనిపోయారో ఒక వ్యక్తి, ఇంటెన్షనల్ అంటే ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం డ్రైవింగ్ కూడా సెట్ కాదు. అదే 105, 106 అసలు సెట్ కాదు, అదేంది ఉద్దేశపూర్వకంగా చేయడం. కానీ వీళ్ళని పెట్టేసినారు. ఎందుకు పెట్టారు, ఎలా అసహజమో మనం చూద్దాం. ఎందుకు పెట్టారు? మామూలుగా కారు యాక్సిడెంట్లు కానీ వాహనాలు జరిగే ప్రమాదాల్లో నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగే పెడతారు, ఆ కేసు కింద పెడతారు. తర్వాత రుజువు అయితే వాళ్ళు శిక్ష గురి అవుతారు, అంతవరకు బెయిల్లో ఉంటారు. కానీ 105, 106 ఎందుకు పెట్టారంటే ఇంటెన్షనల్ అనే పదం, ఇంటెన్షనల్ అనే సెక్షన్ పెడితే ఉద్దేశపూర్వకంగా చేయడం వల్ల జరిగిన దాడి కాబట్టి, ఘటన కాబట్టి, చనిపోయారు కాబట్టి ఇది మర్డర్ కేసుతో సంబంధించి బెయిల్ రాదు. బెయిల్ రాకుండా కొన్ని రోజులు జైల్లో ఉండడం కోసం ఇట్లా సెక్షన్లు పెట్టారా అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు అసహజం అంటున్నాను, నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ చూద్దాం. ఫస్ట్ ర్యాష్ డ్రైవింగ్ చేయడానికి అక్కడ వీలు కాదు. ఒక హైవేలోనో ఒక రోడ్లోనో చేయొచ్చు ఇండివిజువల్గా. అక్కడ ఎట్లా చేస్తాం, వేలాది మందితో జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలుగా పోతా ఉన్నప్పుడు ఎక్కడికక్కడ జనం అడ్డుకొని మమ్మల్ని చూడాలి, జగన్ పలకరించాలని వాతావరణం ఉన్న చోట ర్యాష్ డ్రైవింగ్ చేయగలడా? ఒకవేళ ఒక్కటి చేస్తే చేయగలడు. దాని ముందు రక్షక వాహనం ఉంటుంది, పోలీసులు వెహికల్స్ ఉంటాయి, వెనకాల వందలాది వెహికల్స్ ఉంటాయి. ఇట్లాంటి చోట్ల ఏ ఒక్క వెహికల్ ర్యాష్ డ్రైవింగ్ సాధ్యం కాదు. ఉన్న కాన్వాయ్ వాహనాలు ఒకటి గుద్దుకుంటాయి. ర్యాష్ డ్రైవింగ్ చేసే ఉద్దేశం ఉన్నా అక్కడ చేయలేరు. నిర్లక్ష్యం నడపడానికి కూడా పరిమితులు ఉంటాయి. ఎందుకంటే ఫాస్ట్గా పోతారు, స్లోగా పోతారు. ఈ టైంలో VVIP కాబట్టి ఎట్లా పడితే నిర్లక్ష్యం చేయదు, చాలా కాన్షియస్గా చేస్తారు. ఈ రీత్యా చూసుకున్నప్పుడు ఈ సెక్షన్లే వర్తించవు కదా. అలాంటిది ఇంటెన్షనల్గా చేసేది ఎట్లా వర్తిస్తుంది? ఎందుకంటే ఇంటెన్షనల్ అంటే ఉదాహరణకు మీ మీద నాకు, నా మీద మీకు ఇంటెన్షనల్ కోపాలు ఉంటే ఉండొచ్చు. అప్పుడు మీరు నేను డ్రైవ్ చేసినప్పుడు కొట్టాలనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. అంటే ఎంపిక చేసుకున్న వాళ్ళ పట్లనే ఇంటెన్షనల్ ఉంటుంది. ఇంటెన్షనల్ అంటే ఉద్దేశపూర్వకంగా కనపడిన వాళ్ళ మీద ఉండదు కదా, ఎవరో XYZ కోపతాపాలతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి
కానీ ఆ కారు డ్రైవర్కి కానీ లేదా అక్కడ పెట్టినట్టు విడుదల రజనీ గారు, రాంబాబు గారు ఇతరుల మీదకి పెట్టారు కదా కేసు, వాళ్ళకి ఇంటెన్షనల్గా ఉంటే ఎంపిక చేసుకునే వ్యక్తి మీద ఉంటుంది కానీ మాస్గా వచ్చిన జనంలో ఎవరుంటారు, ఎవరు పోతారు, ఎవరుంటారు వాళ్ళకి ఎట్ట తెలుసు? రెండోది ఆడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఒక వ్యక్తిని గాయపరచాలి, ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసినా సరే ఇబ్బంది పెట్టాలి, లేదా చనిపోయేట్టుగా చేయాలి, లేదా భారీగా గాయపరచాలి అనే ఇంటెన్షన్ తీవ్రమైన కోపం మీద వస్తుంది వాళ్ళ మీద గ్యాప్ వల్ల. అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమతో పలకరించేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు, ఆయన అంటే ఇష్టపడేవాళ్ళు. ఒక వచ్చి ఆడ పడిపోయినాడని ఏదైతే వీడియోలో చూపిస్తున్నారో అంత దూరం పరిగెత్తి వచ్చినా అంటే జగన్ ఎట్టన్నా చూడాలనే కోరికతో. అంటే జగన్ని ప్రేమించే వాళ్ళపైన జగన్ అటాక్ చేయాల్సిన అవసరమే ఉంటుంది. నాట్ ఓన్లీ జగన్, చంద్రబాబు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్, మీరైనా, నేనైనా ఎవరినైనా మనం ప్రేమించే వాళ్ళని తొక్కించాలనుకుంటామా? కాబట్టి ఇంటెన్షన్ అనేది అత్యంత అసహజం. ర్యాష్ ఆర్ నిర్లక్ష్యం డ్రైవింగ్ అనేది ఆడ సూటబుల్ కనపడట్లేదు. అసలు ఇంటెన్షన్ అనేది అసలు కనపడదు. అయినా 105, 106 ఎందుకు పెట్టారు? 106 ఎందుకు పెట్టారంటే ఈ సెక్షన్ కింద కానీ అరెస్ట్ అయితే కొన్ని రోజులు లోపల పెట్టచ్చు. అంటే ఇంటెన్షనల్ ఇక్కడ పెట్టిన వాళ్ళకు ఉందా, గురైన వాళ్ళకు ఉందా? ఖచ్చితంగా కోర్టు చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి క్వాష్ పిటిషన్ జగన్ గారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. క్వాష్ చేసేస్తారా, కొట్టేస్తారా మనకు తెలియదు, కానీ జగన్ గారికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా ఏదో బెయిలబుల్ కేసు కాకుండా పెడితే బాగుంటుందని పెట్టారో వాళ్ళకి ఇది సమస్యగా మారిపోతుంది. అధికారులు దీనికి రెస్పాన్సిబిలిటీ అవుతారు. ఎందుకంటే ఇంటెన్షనల్ కేసు పెడితే దానికి చట్ట వ్యతిరేకం అవుతుంది. కాబట్టి ఇంటెన్షన్లు పోలీసులకు పెట్టుకొని సంబంధం లేని ఆయనకి ఇంటెన్షనల్ కేసు ఆరోపించాలంటే వద్దు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల కూర్చోన్న వ్యక్తి. ఈరోజు కోర్టు చెప్పినట్టు మనకు గుర్తు, ఒక ప్రయాణిస్తున్న వాళ్ళందరికీ కూడా కేసు పెట్టేయడం ఏంటి అని చెప్పి మాట్లాడిందంటే ఖచ్చితంగా ఇది సామాజిక దృక్పథం చూసినా, కామన్ సెన్స్తో చూసినా ఇది అని అనిపిస్తుంది. ఖచ్చితంగా మొదటి నుంచి అనుమానం చెప్తున్నట్టుగా ఈ క్వాష్ పిటిషన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది. కారణం ఆ 2 సెక్షన్లు 105, 106 అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా కొంత స్పృహతో ఆలోచించడం దాన్ని అంగీకరించరు. అందువల్లనే ప్రభుత్వం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళే చేసినట్టుగా ఉన్నాయి, ఈ వీడియో చెప్తుందని గట్టిగా మాట్లాడింది కదా. మరి ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు? కోర్టు ముందు గట్టిగా వాదించవచ్చు కదా. వాళ్ళ దగ్గర సమాచారం ఎందుకు కాలేదు అంటే దీన్ని బట్టి చూస్తే లాయర్లు, ప్రభుత్వ లాయర్లు వాయిదాలు అడుగుతున్నా, కోర్టు ఈ మేరకు జోక్యం చేసుకుందన్నా ఇందులో సెక్షన్లు అసందర్భం, అసహజంగా పెట్టారు కాబట్టే ప్రభుత్వానికి ఆటంకంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది.